అప్పుడు తీయించాం. ఇప్పుడు తీసారా? డాక్యుమెంటేషన్ గొప్ప డాక్యుమెంటేషన్ చేయాలి. నా దగ్గర ఉన్నాయండి. ప్రభాకర్ గారు ఎంత ఖర్చు అయింది సార్ దీనికి? సార్ మనం ఓన్లీ జేసీబీని ఎంగేజ్ చేసి మన స్టాఫ్ తోటి పక్కన గ్రామాల నుంచి కూడా స్టాఫ్ని డిప్యూట్ చేసుకున్నాను సార్. నేను ఓన్లీ జేసీబీ కాస్ట్ పర్ డే మనకు 2000 రూపీస్ ఖర్చు అవుతుంది సార్. మనకు ఆ విధంగా ఓన్లీ జేసీబీని పెట్టుకొని రిమైనింగ్ అంటే బడ్జెట్ ఏం లేదు సార్ మనకి. సో we tried with our limited resources only and deputed many staff sir. Multiple times మండలంలో ఉన్న అందరు గ్రీన్ అంబాసిడర్లను కూడా 10 days once ఒక్కసారి ఇక్కడ తీసుకెళ్ళాం సార్. అందరినీ కూడా అక్కడ డంప్ చేసుకొని క్లీన్ చేస్తే కానీ అది ఒక షేప్కి రాలేదు సార్. ఇప్పుడు నేను ఎప్పుడు విజిట్ చేయాలంటే ఎప్పుడు విజిట్ చేయగలను? ఒకసారి నేను నాకు ఎప్పుడు కుదురుద్ది సార్? 20th తర్వాత బేసిక్గా మొత్తం కూడా రెడీ అవుతుంది సార్. బట్ రిమైనింగ్ మన తమరు వచ్చినప్పుడు మళ్ళీ అది ఇది సమస్యలు తెస్తారని అన్ని సమస్యలని అడ్రస్ చేస్తూ మేము ఇచ్చాం. అంటే నేను అనేది అవన్నీ మనం హ్యాండిల్ చేద్దాం సార్. అంటే నేనేంటంటే ఇది ఒక I want to be a showcase for effective administration under your leadership. And ప్లీజ్ తమరి ఇష్టం సార్, ఎప్పుడైనా ఓకే సార్. అంటే మీరు అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక క్లియర్ విజిబుల్ తమరు ఇందాక చెప్పినట్టు మోడల్ మ్యాజిక్ డ్రైన్స్ అండ్ అల్టిమేట్ సొల్యూషన్ టు ద డ్రైన్స్ ఇష్యూ అనే దాన్ని మనం షోకేస్ చేయగలం సార్. అంటే 20th వరకు వస్తే మనం కంప్లీట్ గా ఫుల్ షేప్ లో తమరు వచ్చేసరికి ఈ మేజర్ ఇష్యూని అయితే అడ్రస్ అయిపోతుంది సార్ 20th కి. అంటే మీరు చెప్పండి సార్, మీరు ఫైనల్ గా మీరు ఎప్పుడు కుదరదు అంటే నాకు ఏం లేదు. ఇదేంటంటే ఇది ఒక 2018 నుంచి ఉంది సార్. 2017 ఐ థింక్ 2016 దృష్టిలో ఉంది. 2017-18 నుంచి నేను వెళ్తే విచిత్రంగా నన్ను రానివ్వలేదు ఇక్కడికి. నేను they didn't even allow me to step into that village because it will create a conflict. మీరు రావద్దు ఇక్కడికి అంటే నేను మనిషిని మొత్తం మా టీంని పంపించాను. ఈవెన్ దే హ్యాడ్ అన్ ఇష్యూ. అంటే నాకు మీరు లేటర్ లైక్ టు షేర్ దట్ వీడియో పంపించారు ఎప్పుడన్నా? 2018 నేను మీకు ఒకసారి మధు గారికి పంపిస్తున్నాను సార్. మీరు ఎప్పుడన్నా వీలుంటే చూడండి. అది అంటే వాట్ ట్రిగర్డ్ అస్ అని అంటానికి ఆ రోజున చాలా బాధ అనిపించింది. అంటే మనం ఇన్ని మాట్లాడుతాం డెవలప్మెంట్ అనే బేసిక్ ఫైల్ ఏరియా కేసెస్ చిన్నపిల్లలకి అన్నీ చూసి బాధ వేసి దెన్ దట్ వాజ్ అ థాట్ విచ్ ప్రొపెల్ మీ. గాడ్స్ గ్రేస్ వి కేమ్ ఇన్ టు పవర్ అండ్ ఇట్ టుక్ మీ 2 years. అంటే నేను అనేది వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత నేను నడుపుతుంటే ఐ థింక్ అండర్ your leadership, I think you're able to crack it. That's the toughest job I know that what you had done. I think it's a commendable job you had done, sir. Commendable job. You and your team has done a wonderful job, sir. And the age-old barriers to break cheyadam, sir. And yes, sir. And I know that you had taken an excellent measures to solve the issue. I mean, to handle the issue. And I think I'm quite grateful to you, sir. And I would like to showcase how, under your leadership, what has been, how the issues have been addressed, how the social conflict has been addressed with administrative measures. A potential social conflict situation, only through administrative measures, how Dr. Prabhakar Reddy garu handled anedi. I think that would be a nice showcase. షోకేస్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అబిలిటీస్ అనిపించింది సార్. దట్ ఐ వుడ్ లైక్ టు అంటే ఏం లేదు నేను వచ్చినప్పుడు దట్ ఐ లైక్ టు మేక్ ఇట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మేబీ దిస్ షుడ్ ట్రిగర్ అస్ టు మేక్ షూర్ దట్ రూరల్ ప్లానింగ్ షుడ్ బి గుడ్. అదర్వైజ్ ఇట్ కెన్ క్రియేట్ ఎ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ అండ్ హెల్త్ ఇష్యూస్ అనేది ఆ షోకేస్ చేయడానికి ఇది పనిచేస్తుందని అనిపించింది నాకు. సో దట్ ఈస్ వన్ రీజన్. మీరు ఎప్పుడు గైడ్ చేసి మమ్మల్ని వన్స్ యూఆర్ రెడీ సార్ దెన్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ పర్సనల్ విజిట్ సార్. అది మీరు ఎప్పుడు ఒకసారి మన పేషీకి చెప్తే దెన్ ఐ వుడ్ లైక్ టు బీ దేర్. గో అహెడ్ సార్. ఇంకా తమరు డేట్ ఇచ్చేసేయండి సార్. సో దట్ సార్ మన సిస్టమ్ ఎట్లుండదంటే తమరు వస్తున్నారంటే సిస్టమ్ స్టాండ్ అయిపోతుంది సార్. సో 20th తర్వాత తమరు ఒక డేట్ ఫిక్స్ చేసేయండి సార్.
మేము రెడీ అయిపోతాం సార్. ఓకే సార్, 22nd అన్నారు కానీ లేదు, మీరు ఇంకొక 4 రోజులు అదనంగా తీసుకోండి సార్. 24 సార్. డన్ సార్. మేము 24th ఫిక్స్ చేసేసుకొని Yeah. తమరు చెప్పినట్లుగా ఇప్పుడు ఆల్రెడీ అయిపోయాయి సార్. మేజర్ తమరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే వి రీచ్డ్ సార్. బట్ నేనేంటంటే ఇంకా కొంచెం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మేము గ్రామ ముస్తాబ్ అనే కార్యక్రమం ఒకటి ఇక్కడ చాలా బాగా చేస్తున్నాం సార్. ఈవెన్ ట్రైబల్స్ తమరు లాస్ట్ టైం వస్తానన్నప్పుడు కూడా మేము ఒక విలేజ్ రెడీ చేసుకున్నాం సార్ అక్కడ. ఓకే. అంటే మీరు ట్రైబల్స్ ఈజ్ ద మోడల్ సార్. తమ దృష్టిలో ఇది కూడా పెడుతున్నాను సార్. ఈ విలేజ్ లో సార్, ఆ విలేజ్ పేరే పెద్ద పెంకి సార్. పెంకి అనే పదం ఎలా వచ్చిందో తెలియదు సార్. ప్రతి ఇల్లు ఒక మనం అంటే ఇది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నాం సార్. తమ నోటీస్ లో పెట్టాలి కాబట్టి జీరో కోఆపరేషన్ సార్. ఇంకా చెప్పాలంటే నెగిటివ్ కోఆపరేషన్ ఉన్నటువంటి విలేజ్ సార్ ఇది. అంటే పెంకిదనం. ప్రతి అడుగుని అడ్డుకోగలగడానికి ఎన్ని స్ట్రాటజీస్ చేయొచ్చో సార్ అన్ని స్ట్రాటజీస్ తోటి అడ్డుకోవడానికి ట్రై చేసేటువంటిది. ప్రతి ఆఫీసర్ని బ్లేమ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ప్రతి డిఫరెంట్ యాంగిల్స్ లో తీసుకొస్తారు సార్. అలాంటి విలేజ్ సార్ ఇది. దీనికి ఆపోజిట్ గా సార్ ట్రైబల్ విలేజెస్ లో జస్ట్ తమరు చెప్పారని పంచాయతీలన్నీ శుభ్రంగా ఉండాలని ఒక పిలిపిస్తే సార్, ఆ గ్రామస్తులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ గ్రామాన్ని శుభ్రంగా పెట్టుకుని సార్, నేను చెప్తున్నాను సార్, రోడ్డు మీద రాత్రిపూట మనం పడుకోవచ్చు సార్. వితౌట్ చాప కూడా మనం పడుకునే విధంగా చేసిన ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి సార్. దోమలు లేకుండా డ్రైన్స్ అన్ని క్లీన్ గా పెట్టుకుని ట్రైబల్ విలేజ్ సార్. దట్స్ రియలీ వీ నీడ్ టు అప్రిషియేట్ దట్ వన్ ఆల్సో సార్. వాళ్ళ యొక్క ఇప్పటికి కూడా ఆ ట్రైబల్ కల్చర్, ఊరు బాగుండాలి, ఊరందరూ కలిసి చేసుకోవాలనే కల్చర్ ఇంకా ఉంది సార్. ఆ గ్రామ ముస్తాబని వాళ్ళు అడిగేది ఏం లేదు సార్. నేను ₹1 శాంక్షన్ చేయలేదు సార్ వాళ్ళకి. అయినా సరే వాళ్ళు సొంతంగా గ్రామాన్ని డెవలప్ చేసి ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ కట్టి, మొక్కలు నాటి, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసి, పెద్దల కూర్చోవడానికి షెల్టర్లు ఏర్పాటు చేసి, కేవలం వాళ్ళు వచ్చి రండి అని పిలుస్తారు అంతే సార్. ఏ గ్రామం సార్ ఇది? సార్ మనకు చాలా ట్రైబల్ విలేజెస్ చేశారు సార్ ఇప్పటి వరకు. మనకు తమరికి ఆ వీడియోలు కూడా షేర్ చేస్తాం సార్. ఇంకా చాలా గ్రామాలు రెడీగా ఉన్నాయి సార్. ఎండాకాలం అని చెప్పి మనమే ఆపించాం సార్. వద్దు ఇప్పుడు ఎండలో తిరక్కండి, మీరు మళ్ళీ ఏదన్నా అయితే బాగోదని చెప్పి ఆపించాం సార్. ఇప్పుడు మనకు సుమారుగా ఒక 10 గ్రామాలు రెడీగా ఉన్నాయి సార్ ముస్తాబు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కలెక్టర్ తమ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ గ్రామాన్ని చూస్తే చాలనేది ఒక్కటే వాళ్ళ కోరిక సార్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ సార్. ఈ ప్లెయిన్ విలేజ్లోకి వెళ్తే సార్, వెళ్ళిన రోజు నుంచే మాకు ఆ రోడ్లు ఇవ్వండి, ఈ బిల్డింగ్లు ఇవ్వండి, కమ్యూనిటీ హాల్ ఇవ్వండి అని అడుగుతారు సార్. ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం సార్. 24లో ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత తమరు ఒక్క ట్రైబల్ విలేజ్ ని తమరు చూడాలి సార్. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మనం అక్కడ అడుగు పెడితే చాలని సార్. లేదు సార్, ఖచ్చితంగా చేద్దాం. అంటే మనం ఎంత చేసాం నరేగా కింద నుంచి సార్? నరేగా కింద మనం ఈ పెద్ద పెంకి విలేజ్ కి ఎంత శాంక్షన్స్ చేసాం సార్? రోడ్స్, డ్రైన్స్ సార్ ఇప్పటి వరకు మనము 6 crores 10 lakhs శాంక్షన్స్ ఇచ్చాం సార్. మొత్తం RWS అంటే డ్రైన్స్, రోడ్స్ కలిపి సాచురేషన్ మోడ్ లోకి వెళ్తున్నాం సార్. ఎప్పుడన్నా మీరు ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ద పేషెన్స్, వై డోంట్ యూ రైట్ ఎ పర్సనల్ నోట్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ హర్డల్స్ యూ హ్యాడ్ గాన్ త్రూ? ఆ పింకీ అన్నారు కదా, ఐ థింక్ దట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు రీడ్ వాట్ యూ హ్యాడ్ గాన్ త్రూ. అండ్ గ్రూప్ పెట్టాం సార్. దాంట్లో వాళ్ళ కామెంట్స్ ఉంటాయి. అంటే నేను కూడా ఉంటాను సార్, వాళ్ళ నేచర్ అర్థం చేసుకోవాలని చెప్పి. ఆ కామెంట్స్ చదివితే మనం వెంటనే ఎగ్జిట్ అయిపోవాలనిపిస్తుంది సార్. ఆఫీసర్లు అందరూ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారని తెలిసినా సరే వాళ్ళు ఆ డెవలప్మెంట్ మీద అక్కడ ఏదైనా పెడితే దాని మీద వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి వినడానికి, చదవడానికి కూడా హార్డ్గా అనిపించే విధంగా ఉంటుంది సార్. లేదు సార్, ఐ థింక్ అంటే మిమ్మల్ని మనసార్ ఐ థింక్ లెట్ మీ టేక్ ఇట్. అంటే నాకు ఎందుకు వస్తున్నా నాకు ఉందండి సార్. ఐ థింక్ ఇది you should get a great recognition. I think I'll make sure that you'll get that recognition. So the kind of effort you had put in, the kind of effort you have put in, the kind of pain you had gone through, I think I commit to you and I promise you that I'll make sure it will be duly recognized. Thank you, sir. Thank you very much. Thank you very much. And also Swapnil Jagannath. 2 more slides tama notice lo petti tama directions teeskuntaru. Yes, sir.